ఇన్ని విధాలుగా శాండ్విచ్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లల టిఫిన్ బాక్సులకి ఉపయోగపడే శాండ్విచ్ రెసిపీ చేద్దామండి. దీనికోసం నేను 1/2 kg దుంపలు తీసుకొని కడిగేసి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ కొట్టించానండి. తర్వాత చల్లగా అయ్యాక పొట్టు తీసి ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసి కాగాక కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగవసరం లేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని మనం మ్యాష్ చేసి పెట్టుకున్న దుంపలను వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా గ్రీన్ పీస్ కానీ స్వీట్ కార్న్స్ కానీ వేసుకుంటే శాండ్విచ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నా దగ్గర గ్రీన్ పీస్ ఉన్నాయండి, నేను ఇవి వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. శాండ్విచ్ బ్రెడ్ అని మార్కెట్లో దొరుకుతుందండి, లేదంటే నార్మల్ బ్రెడ్ అయినా తీసుకొని ఇలా స్లైసెస్కి బటర్ రాసేసుకొని దీని మీద గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ గ్రీన్ చట్నీ చేయడం చాలా ఈజీ అండి. కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 1 టమాటా, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుందండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చీజ్ పెట్టుకోవాలండి. అయితే ఇంత హెవీగా అవసరమా, ఇలాగే చేయాలా అంటే అవసరం లేదండి, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తానండి. కొంతమంది హెవీగా తినడానికి ఇష్టపడతారు కదా, అందుకని ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు దోసల పెనం పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా బటర్ రాసి ఈ శాండ్విచ్ని దాని మీద పెట్టుకోవాలండి. ఇలా శాండ్విచ్ పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఏదైనా బరువును పెట్టాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు కాల్చుకోవాలండి. ఇప్పుడు మూత తీసి పైన కొద్దిగా బటర్ రాసి తిరిగేసి రెండో వైపును కూడా 2-3 నిమిషాలు కాల్చుకోవాలండి. ఇదిగో చూడండి, గోల్డెన్ కలర్లో ఎంతో కలర్ఫుల్గా శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కట్ చేసుకుని గ్రీన్ చట్నీతో కానీ కెచప్తో కానీ లేకపోతే రెండిటితోనే సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఇంకో 2 విధాలుగా శాండ్విచ్ రెడీ చేసుకుందామండి. వీటిని మనం శాండ్విచ్ మేకర్లో కాల్చుకుందామండి. ఈ శాండ్విచ్ మేకర్ మా పిల్లలు స్కూల్ గోయింగ్ టైంలో కొన్నానండి. టిఫిన్ బాక్సులు పెట్టడానికి తొందరగా పని అవుతుందని. దీనికి 2 బటన్స్ ఉంటాయండి. స్విచ్ చేయగానే రెడ్ బటన్ వెలుగుతుంది, ఇది వేడెక్కిన తర్వాత గ్రీన్ బటన్ వెలుగుతుందండి. అదిగో చూడండి, వెలిగింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని 2 వైపులా పెట్టుకోవాలండి. వీటికి పైన బటర్ రాసేసుకొని పైన మూత క్లోజ్ చేసేయాలండి. ఈ గ్రీన్ బటన్ ఎంతసేపు వెలుగుతూ ఉండేదండి, క్లోజ్ చేసిన వెంటనే అది ఆఫ్ అయిపోయి గ్రీన్ అయిపోతుంది. మళ్ళీ శాండ్విచ్ ఫ్రై అయిపోతే గ్రీన్ బటన్ మళ్ళీ వెలుగుతుందండి. గ్రీన్ బటన్ వెలిగింది అంటే శాండ్విచ్ రెడీ అయిపోయిందన్నమాట. స్విచ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేస్తే అంటుకోకుండా వస్తుందండి. శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇన్ని రకాలుగా శాండ్విచ్ చేసుకోవచ్చండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి, బాయ్.